సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఈ 700 నెంబర్కి మీరు మెసేజ్ వాట్సాప్ చేస్తే మా టీము డీటెయిల్స్ పంపిస్తారు. 7001456759 టీమ్ వాట్సాప్ చేయండి, టీమ్ డీటెయిల్స్ పంపిస్తారు. ప్రజెంట్ న్యూ ఇయర్ ఆఫర్ ఉంది, ఓన్లీ ఇప్పటి వరకే ఉంది. న్యూ ఇయర్ తర్వాత ఈ ఆఫర్ ఉండదు. ఫీజ్ విల్ బి 32,500 ఎంతో ఫీజు అయిపోద్ది. ప్రజెంట్ అయితే మీకు 14,000 to 15,000కి వస్తుంది హాఫ్ రేట్కి. మీరు చూడండి, న్యూ ఇయర్ ఆఫర్తో మీకు ఇంతకు వస్తుంది. ఇది తర్వాత ఇది ఇంత అయిపోతుంది. ఇందులో ఏముంది అంటే ఆల్గో రిలేటెడ్గా ప్రజెంట్ అన్నీ వస్తున్నాయి. ఆల్గో వస్తుంది, బిట్ కాయిన్ సెల్లింగ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఓకే, సో మీరు ఆపర్చునిటీ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ తీసుకోండి. తర్వాత ప్రైస్ పెరిగిపోయాక అన్నా ఆల్గో బాగుంది, మేము ఫుల్ అంటే మీ టీంలో జాయిన్ అవ్వాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాకు సపోర్ట్ కావాలి అన్నప్పుడు మళ్ళీ మీరు పే చేయాలి. సో ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తాం మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. నిన్న ఈ లెవెల్ ఇచ్చాను, నెక్స్ట్ ఈరోజు 21,400 లెవెల్. మార్నింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 21,400 ధర. కాల్ సైడ్ గట్టిగా ఉంది, టీ సైడ్. ఓకే, టీ సైడ్ గట్టిగా ఉండడం వల్ల ఏమైంది, మార్కెట్ ఒక ఫ్లో వచ్చింది. జస్ట్ ఈ క్యాండిల్లో ప్రాఫిట్ సంపాదించుకున్నాం. ఓకే, నేను జస్ట్ ఆ క్యాండిల్లో ప్రాఫిట్. దెన్ మళ్ళీ 21,350లో మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. సడన్ గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది, సపోర్ట్ పెరిగిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. పైకి స్టార్ట్ చేసింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ అప్పుడు 21,400 దగ్గర సపోర్ట్ కింద మళ్ళీ క్రియేట్ అయింది. మళ్ళీ వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ నుంచి ఏదైతే సపోర్ట్ క్రియేట్ అయిందో అది సెకండ్ హాఫ్ లో వచ్చింది. సడన్ గా ఫాల్ తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, వచ్చింది. ఓకే, రేపు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ రండి, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ వచ్చి వీక్లీ అనాలిసిస్ లో బ్యాంక్ నిఫ్టీలోకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ 25 స్ట్రైక్ ప్రైస్కి వచ్చాక 48,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉందండి. గట్టిగా గుర్తుపెట్టుకోండి, ఈ 48,000 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సే, ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందే పనిచేస్తుంది. ఇది 48,000. ఓకే, దాని తర్వాత మీరు చూస్తే 47,800 అనేది కూడా ఒక మంచి సపోర్ట్ కింద ఉంది. 47,800 ఈజ్ సపోర్ట్ కింద ఉంది. ఈ లెవెల్ ఒక సపోర్ట్ కింద ఉంది. ఓకే, సో ఈ 48,000 ఒక రెసిస్టెన్స్, 47,800 ఒక సపోర్ట్ కింద ఉంది. మధ్యలో ఎక్కడ లేదు. బట్ ఈ సపోర్ట్ ఈజ్ నాట్ ఎ మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, నార్మల్ సపోర్ట్ బట్ నాట్ ఎ మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్. సో మనకి ఒక లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం మంచిగా ట్రేడ్ చేయొచ్చు. ఎలాగా 48,000 దగ్గర నుంచి 47,800 ఈ రేంజ్ లోపల ఒక జోన్ ఉంది. బట్ మనకి రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఇన్న 48,000 దగ్గర రెసిస్టెన్స్ యాస్టీజ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడ గ్యాప్ అప్ ఇడితే 48,000 దగ్గర కానీ 48,000 పైన కానీ ఇడి మళ్ళీ కిందకి రావాలి. ఓకే, ఐ హోప్ మీకు 48,000 దగ్గర కానీ అంటే 48,000 ఈ పైన కానీ లేకపోతే ఈ ఇక్కడ కానీ ఎక్కడైనా ఈ ఏరియాలో ఇడి ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తే మళ్ళీ మనం ఎక్కడ 47,700 వరకు ఒక సపోర్ట్ ఏరియా కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రేంజ్ వరకు. ఓకే, ఈ రేంజ్ నెక్స్ట్ 47,800 ఈ రేంజ్ ఇక్కడ వరకు మనం ఇదంతా సపోర్ట్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అదనమాట. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50కి రండి. నిఫ్టీ 50 వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్. నిఫ్టీ 50కి వస్తే నిఫ్టీ 50 కరెక్ట్గా ఉంది చూడండి జోన్లో 21,500 21,400, ఓన్లీ 100 పాయింట్స్ రేంజ్. 21,400 21,500 అంటే ఈ లెవెల్ 400 500, ఎస్ ఈ లెవెల్స్. 400లో 500లో రెసిస్టెన్స్, 400లో సపోర్ట్, 400లో సపోర్ట్, 500లో రెసిస్టెన్స్. నిఫ్టీ 50 కరెక్ట్ ఒక జోన్ లోనే ఉంది. రెండు వైపులు బౌండరీ ఉంది, మధ్యలో క్లోజ్ అయింది, కరెక్ట్ జోన్ లో ఉంది. రేపు నిఫ్టీ 50కి ఇంపార్టెంట్ మార్కెట్ ఇక్కడ 21,500లో ఓపెన్ అవుతుందా లేదా చూడండి. ఈ పైన ఎక్కడ ఓపెన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటుందా, సేమ్ యాస్ట్ ఈ రోజు ఫాలో అయినట్టే రేపు వస్తుంది. దెన్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందా, 21,400 దగ్గర తీసుకుంటుందా లేదా 21,350లో తీసుకుంటుందా,
ఈ 350లో తీసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, అది మరీ మంచిది. ఓకే, సో ఇక్కడ నుంచి కానీ ఎక్కడ సపోర్ట్ తీసుకున్నా మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. ఓన్లీ 21,500 దగ్గర మాత్రమే పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి, మధ్యలో ఇంకెక్కడ పుట్ ప్లాన్ చేయొద్దు. ఓకే, డన్. నెక్స్ట్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయంటే నిఫ్టీ 50లో పుట్ సైడ్ ఉన్నాయి, అంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఉంది. అదే బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయా అంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ పుట్ ఈక్వల్ గా ఉన్నాయి, అంటే ఇంచుమించు ఈక్వల్, అంటే మార్కెట్ లో ఒక జోన్ బౌండ్ మార్కెట్ అన్నమాట. సో నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes లో ఏమైంది అంటే చూడండి, షార్ట్ బిల్డప్, ఓకే, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్. నిఫ్టీ 50లో కంటిన్యూ లాంగ్ బిల్డప్లు జరిగాయి, అది బిగ్ క్వాంటిటీ, మళ్ళీ లాంగ్ బిల్డప్, అంత బిగ్ క్వాంటిటీ. రేపు మంచి గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, పెద్ద గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, గ్యాప్ అప్ కానీ పెద్ద గ్యాప్ అప్ కానీ ఏదైనా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో ఏంది, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కంటిన్యూ పాజిటివ్ మొమెంటం ప్లస్ లాంగ్ బిల్డప్, అంటే దూరంగా బయింగ్ చేస్తూనే వచ్చారు. సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఒక గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో లాంగ్ బిల్డప్ వల్ల ఒక గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా బాగుంది. నెక్స్ట్ మీరు టెలిగ్రామ్ లోకి వస్తే ఈరోజు ఏమైందంటే మార్నింగ్ రండి, గుడ్ మార్నింగ్ పెట్టాను, జస్ట్ 21,400 లెవెల్ పెట్టాను, ఓపెన్ ఇంట్రెస్ట్ పెట్టాను 21,400 దగ్గర, పుట్టు కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది, మార్కెట్ పడుతుంది, వాయిస్ మెసేజ్ పెట్టాను దూరిపోండి అని. ఆల్రెడీ ఈ క్యాండిల్ లోపల నేను ఆల్రెడీ దూరిపోయాను పుట్టు సైడ్, అది రాకింగ్. దాని తర్వాత నేను ఒక షార్ట్ కూడా పెట్టాను, షార్ట్ లో చూపించాను ఏం చేశాను, మంచి ప్రాఫిట్ వచ్చింది. చూడండి, చాలా మంది నాకు అడుగుతారు టెలిగ్రామ్ లో కాల్స్ ఇస్తారా అని. ఇక్కడ ఇది బై చేయండి, ఇది చేయండి అని చెప్పకూడదండి, అది కాల్స్ ఇవ్వడం నాట్ లీగల్, ఇల్లీగల్. సిబికి రూల్ కి అగేనెస్ట్, కాల్స్ వీ షుడ్ నాట్ ప్రొవైడ్, వీఆర్ నాట్ సిబి రిజిస్టర్డ్ కాబట్టి, మీ సిబి రిజిస్టర్డ్ కాదు కాబట్టి కాల్స్ మనం ఇవ్వకూడదు. నేను నా వ్యూ చెప్తాను, నా ట్రేడ్లు ఇవ్వండి, నా వ్యూ చెప్తాను. నెక్స్ట్ ఏమైనా ట్రేడ్లు ఉంటే ఇట్లా ట్రేడ్ పెడతాను, ఈ ట్రేడ్ పెట్టానంటే దాని అర్థం మీరు తీసుకోండి అని, అది మీ ఇష్టం, తీసుకుంటారు తీసుకోరు, అది మీ మీద డిపెండ్ అయింది. నా వ్యూ, నేను పెట్టానంటే దాని అర్థం ఇంకంతే. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను, నేను ఏది చెప్పలేను. సో అలాగా ఇంకా అక్కడ నుంచి మీరు ట్రేడ్ చేసుకోవాలి. ఈ రోజు నేను సెల్లింగ్ ట్రేడ్ ఇవ్వలేదు, బికాస్ మార్నింగ్ మార్కెట్ వచ్చేసరికి ఒక సైడ్ డైరెక్షన్ లో కాల్ సైడ్ ఉండాలి, తర్వాత మళ్ళీ సడన్ గా పుట్ సైడ్ పెరిగింది. సో నేను ఆపేశాను, సెల్లింగ్ ట్రేడ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ప్రీమియం తెలియదు ఎలా మూమెంటం అవుతుంది, ఫ్లక్చుయేట్ అవుద్దు. సో ఇంక నేను సెల్లింగ్ ట్రేడ్ కూడా ఇవ్వలేదు, ఆపేశాను. అంటే ప్రీమియం మెయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రీమియం సరిగ్గా లేవు పిన్ నిఫ్టీలో, సో ఇంకా ఆపేశాను నేను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓపెన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ కానీ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ కానీ మీరు నేర్చుకోవాలి అంటే మన ట్రేడ్ విత్ ఏడి యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో, మీరు డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ గా అయితే దొరుకుతాయి. ఓకే, సో అప్పుడు ఇలాగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.